నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. గజపతి నగరం మండలం మరుపల్లి బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కొత్తగూడ పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ఈ క్రీడల్లో విద్యార్థులు రాణించి పాఠశాలకు, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష. కావలి ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో పెట్రోల్ బంక్ నిర్మాణం. పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పత్రికా విలేకరుల సమావేశం. రేపు విశాఖపట్నంలో జరిగే ప్రధానమంత్రి బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మరుపల్లి బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, మొదటి రోజు ప్రారంభమయ్యే భోగి మంటలను వెలిగించి ఆటపాటలతో, సాంప్రదాయ దుస్తులతో విద్యార్థులు అలరించిన తీరు కనువిందు చేసిందని, తెలుగు సాంప్రదాయ పండుగలు భావితరాలకు అందించాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఎంతైనా అవసరమని అన్నారు. తెలుగు వారికి సంక్రాంతి అంటే ఒక పెద్ద పండుగ. పుడమికి, ప్రకృతికి, గో సంతతికి, సమాజంలో మనకు చేదోడుగా ఉన్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకునే పర్వం. భోగి నుండి మొక్కుమను వరకు వాడవాడల ఆనందోత్సవాలతో నిర్వహించే ఈ వేడుక మన సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దమని, సంక్రాంతిని పిల్లలు దగ్గర నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అలా జరుగుతూ ఫ్రంట్ కలర్ తల్లి మీరు బ్యాక్ వెళ్ళాలి, మీరు తల్లి బ్యాక్ వెళ్ళాలి, అందరికీ కనిపిస్తారు కదా, కొంచెం బ్యాక్ వెళ్ళాలి కనిపిస్తారు. బాలాజీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ అయినటువంటి శేఖర్ గారికి, వారి సతీమణి పావని గారికి, మరి వారి కుటుంబ సభ్యులకి, మరి ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తాలూకా స్టూడెంట్ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున హ్యాపీ సంక్రాంతి. పిల్లలందరూ కూడా ఇట్స్ వెరీ గుడ్ వెల్కమ్. సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అనేది కూడా మన ఈ స్కూల్లో ఒక మీతో చేయించి, ఒక స్కూల్లో ఒక ఫ్యామిలీ కుటుంబ వాతావరణం తీసుకొస్తూ మీ అందరి చేత డెకరేషన్ చేయించి, ముగ్గులు పోటీలు పెట్టించి, మీ అందరినీ కూడా ఒక మంచి పండగ వాతావరణంలో రెడీ చేయించి ఈ రకంగా సంక్రాంతి చేయడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. దానికి ప్రత్యేకించి బాలాజీ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శేఖర్ గారికి, పావని గారికి కూడా అభినందనలు. అండ్ మీ అందరికీ కూడా వెరీ హ్యాపీ సంక్రాంతి. ఎందుకంటే ఈ మెమరీస్ ఏవైతే ఉన్నాయో, మీరు అనుకుంటారు ఏదో పండగ చేశారని, కానీ మీరు రాత్రంతా కష్టపడి డెకరేషన్ చేశారు. ఈరోజు ఇంత ముస్తాబయ్యి మంచి ఫోటోలు దిగుతారు, సరదాగా ఫ్రెండ్స్ చిట్ చాట్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు లైఫ్లో ఉండిపోతాయా లేదా? పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం కొత్తగూడ పాఠశాల విద్యార్థులకు 94,000 రూపాయల విలువ చేసే ఫెన్సింగ్ క్రీడా పరికరాలను ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి క్యాంపు కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫెన్సింగ్ క్రీడకు సంబంధించి మన్యం జిల్లా కొత్తగూడ పాఠశాలలో పీడి మాధవరావు ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ క్రీడల్లో విద్యార్థులు రాణించి పాఠశాలకు, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పీడి మాధవరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే జగదీశ్వరి చొరవతో కొత్తగూడ పాఠశాలకు ఫెన్సింగ్ క్రీడా పరికరాలను అందజేయడం చాలా సంతోషకరమన్నారు. పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇది గ్రిప్ ఇది
నెల్లూరు జిల్లా కావలి ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో పెట్రోల్ బంకు నిర్మాణాన్ని స్థానిక ప్రజలు టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అధికారులు ఈ పెట్రోల్ బంకు నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, పట్టణంలో ఇప్పటికే ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయన్నారు. వెంటనే ఈ నిర్మాణాన్ని నిలిపివేయాలని టీడీపీ నాయకులు పట్టణ ప్రజలు ఎంఆర్ఓకి విజ్ఞప్తి చేశారు. ఈ డబ్బులు ఎవరికి వస్తాయి, ఏ డిపార్ట్మెంట్కి వస్తాయి, ఎవరు తీసుకున్న నిర్ణయం ఇది, ఏ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఇది, ఆ రోజు ఉన్నటువంటి మీరు ఎలా ఫీల్డ్ ఇచ్చారు, ఇక్కడ ఎన్ని ఆఫీసులు ఉన్నారా, మీ యొక్క ఇదేంటి సార్? యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మార్చి పర్మిషన్ ఇచ్చాను. మార్చి ఎలక్షన్ ముందర ఏంటంటే మామూలుగా మన నెల్లూరు మర్గామెట్లో రెవెన్యూ పెట్టుకున్న కలెక్షన్ అదేవిధంగా మనం కావాల ఊళ్ళో కూడా ఏర్పాటు చేద్దాం చెప్పి డిపార్ట్మెంట్ తరఫున ప్రైవేట్ వ్యక్తులు లీజ్ ఇస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు సార్? 20 years. 20 years. ఎంత నెలకి? 80,000. 80,000. అదే రెవెన్యూ డిపార్ట్మెంట్. రెవెన్యూ డిపార్ట్మెంట్ పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఆమె క్యాంపు కార్యాలయంలో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రేపు విశాఖపట్నంలో జరగబోయే ప్రధానమంత్రి బహిరంగ సభకు కూటమి నాయకులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి కూటమి నాయకులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సమావేశానికి 5 మండలాల నుండి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే సమావేశానికి హాజరయ్యారు. విశాఖపట్నం వెళ్లడానికి ప్రతి మండల కేంద్రంలో నాయకులు కార్యకర్తల కోసం బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కడ్రక మల్లేశ్వరరావు, దత్తి లక్ష్మణరావు, డొంకాడ రామకృష్ణ, 5 మండలాల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. రేపు మన ప్రధానమంత్రి గారు వైజాగ్ లో ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు కూటమి నాయకులందరూ సమావేశం పెట్టుకోవడం జరిగింది. మరి రేపు ఆ ప్రోగ్రాన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు అందరూ ప్రతి మండలం నుండి, గ్రామాల నుండి, పంచాయతీల నుండి మొత్తం వైజాగ్కి తరలి వెళ్ళి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమము పాల్గొనడానికి అందరూ కూడా మరి రేపు జరగబోయే కార్యక్రమానికి సన్నాహ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఏదైతే రేపు జరగబోయే ప్రోగ్రాం అందరూ కూడా విజయవంతం చేస్తాం. మరి అలాగే మరి మనకు అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రాన్ని మళ్ళీ విజయవంతం అయ్యాక మళ్ళీ యథావిధిగా నియోజకవర్గానికి ప్రతి ఒక్కరు కూడా చేరుకొని అందరు కూడా మరి ఈ టాపిక్ మీదే మాట్లాడడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి కూటమి నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నారాయణపేట జిల్లా నియోజకవర్గంలోని దామరగిద్ద మండల కేంద్రంలో మంగళవారం నుంచి జరుగుతున్న మైసమ్మ జాతర మహోత్సవాల్లో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు మైసమ్మ తల్లిని దర్శించి తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మైసమ్మ ఆలయ కమిటీ సభ్యులు ఫౌండేషన్ సభ్యులను శాలువాతో సన్మానించారు. కమిటీ సభ్యులు తిప్పన్న వెంకటేష్ మాట్లాడుతూ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్కుమార్ రెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని, కమిటీ సభ్యులుగా మమ్మల్ని వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోమని ఆదేశించారని, అందులో భాగంగా రావడం జరిగిందని తెలిపారు.
తెలిపారు. అదేవిధంగా మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పేద విద్యార్థులు ప్రకృతి పరంగా ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడానికి వెనుకాడబోమని వారు తెలిపారు. మా సేవలను ప్రజలందరూ వినియోగించుకోవాలని, మమ్మల్ని ఆదరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం సంతోష్, సుదర్శన్ రెడ్డి, వెంకట్రావు, మధుసూదన్ రెడ్డి, మోహన్, శరణ్ దాస్, శ్రీనివాస్, చమకూర, ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీ బక్క నరసప్ప, జోషి, జీకే వెంకటప్ప, బర్ల ఆనంద్, ఈరప్ప, గ్యాంగ్ హనుమంతు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మోహన్ గారు రామగుండ గ్రామ ప్రజలకు మరియు ఇక్కడ వచ్చిన ప్రజలకు మన శ్రీనగరాలకు ఇంకా ప్రజలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామంలో కొలువై ఉన్న చిలకల గండి ముత్యాలమ్మ తల్లి ఆలయంకి 6వ తేదీన కొత్త కమిటీని నిర్ణయించడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతంలో నూతన కమిటీని ఎలాంటి తీర్మానం లేకుండా, గ్రామసభ తీర్మానం లేకుండా 1/70 యాక్ట్ని తుంగలో తొక్కుతూ నిర్ణయాలు తీసుకోవడం స్థానిక ఎమ్మెల్యేకి ఎంతవరకు కరెక్ట్ అని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు ప్రశ్నించారు. స్థానిక శాసనసభ్యులు ఆదివాసీ అయ్యుండి ఇష్టానుసారంగా కమిటీలు వేసి ఆలయ అధ్యక్షుడిగా ఆదివాసీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర కులస్తులను నియమించడం సరైంది కాదని, వేసిన కమిటీని వెంటనే రద్దు చేయాలన్నారు. ఆదివాసులతో కొత్త కమిటీ నియమించాలని, లేని ఎడల ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి షెడ్యూల్ ప్రాంతంలో ఉంది. ఈ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ దేవతకి, ఈ దేవత గుడికి ఈ చైర్మన్గా ఆదివాసీగా నియమించాలి. కానీ ప్రభుత్వం ఆదివాసులు నియమించుకోకుండాను వాళ్ళు గిరిజనేతలు నియమించారు. అది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. దీన్ని మేము ఆదివాసీ సంఘం తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు నియమించినటువంటి ఈ యొక్క కమిటీని వెంటనే రద్దు చేసి ఆదివాసులతో కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆదివాసీ దేవత కనుక ఆదివాసినే నియమించాలి. ఈ రోజున ఆదివాసులు నియమించుకోకుండా గిరిజనేతలు నియమించి ఉన్నటువంటి ఆదివాసీ హక్కులు అనేటువంటి చూట్టు పడుతున్నారు. మేమేమంటున్నామంటే మా ఆదివాసీ సంఘం తరఫున మాకున్నటువంటి హక్కుల్ని, చట్టాన్ని, జీవాలను అమలు పరచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రస్తుతాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఉన్నటువంటి గిరిజనేతలతో నియమించినటువంటి ఏ యొక్క ఈ కమిటీ ఉందో ఆ కమిటీని వెంటనే రద్దు చేసి ఒక గిరిజన ట్రైబ్తో, ఒక ఆదివాసులతో ఈ కమిటీ చైర్మన్గా నియమించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. నియమించాలి, నియమించాలి, రద్దు చేయాలి. ఆదివాసులతో కొత్త కమిటీని నియమించాలి, ఆదివాసులతో కొత్త కమిటీని నియమించాలి. వేసిన కమిటీని వెంటనే రద్దు చేయాలి, వేసిన కమిటీని వెంటనే రద్దు చేయాలి. జై ఆదివాసి, జై జై ఆదివాసి, జై ఆదివాసి, జై జై ఆదివాసి. ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. జై ఆదివాసి, జై జై ఆదివాసి. కొత్త కమిటీని వెంటనే రద్దు చేయాలి, కొత్త కమిటీ నియమించాలి, ఆదివాసులతో కొత్త కమిటీ నియమించాలి, ఆదివాసులతో కొత్త కమిటీ నియమించాలి. జై ఆదివాసి, జై జై ఆదివాసి. అశ్వారావుపేట నియోజకవర్గం వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న ప్రస్తుతం నిన్న కొత్త కమిటీని నియమించారని కొద్ది మందికి తెలిసింది. అసలు కమిటీ వేసే విషయం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు తెలియదు, ఉండూరులకు తెలియదు. అసలు కమిటీ వేయాలి అంటే పీసా చట్ట ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో సభలు నిర్వహించాలి. వాళ్ళు ఆమోదం పొందిన తర్వాత మీరు కమిటీ వేయాలి. మీరు కమిటీ ఎలా వేశారన్నది మాకు కొంచెం వివరణ ఇవ్వాలి. స్థానిక ఎమ్మెల్యే, మరి మా ఆదివాసీ ఎమ్మెల్యే, మరి మాకే అన్యాయం జరుగుతున్నప్పుడు
మరి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని వెంటనే రద్దు చేసి కొత్త కమిటీ వేయాలని మేము ఆదివాసుల తరఫున డిమాండ్ చేస్తాం. సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా బృందం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెకు సమగ్రభావ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు గత 31 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది సమ్మె చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి వీడాలని, వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దూరు శివకుమార్, జిల్లా సహాయ కార్యదర్శులు ప్రవీణ్, రాజు, జిల్లా కమిటీ సభ్యులు నరేష్, సుధాకర్, శ్రీకాంత్, ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, సిఐటియు జిల్లా నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇదే చెప్తావు కదా, వాళ్ళు ఇంట్లో 4 ఉద్యోగాలు సంపాదిస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మేమందరం గుర్తులే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. మన ఈ సంగతి ఏంటి? ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయమని చెప్పేసి ఈరోజు 31 రోజులు వచ్చి సమ్మె చేస్తుంటే వీళ్ళ గురించి వచ్చించకుండా నువ్వు హైడ్రా అంటావు, లేదంటే పుష్పర్శీలు అంటావు, లేదంటే ఇంకోటంటావు ఉద్యోగుల గురించి వర్తించుకునే పరిస్థితి లేదు. ఈ ఉద్యోగులే గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు. వీళ్ళని కనుక నువ్వు పట్టించుకోకపోతే నిన్ను ఇంటికి పంపించేటటువంటి రోజులు ఎక్కువ దూరంలోనేమని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. అందుకని వీడు అడుగుతున్నటువంటి ఏంటి న్యాయమైనటువంటి డిమాండ్. 20 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు చాలా మంది ఇందులో కూడా సర్వీస్ అయిపోయేటట్టు దగ్గర వాళ్ళు నువ్వు పర్మనెంట్ చేస్తే కనుక కనీసం ఈరోజు రెగ్యులర్ ఉద్యోగులన్నా ఈరోజు సర్వీస్ ముగించేటటువంటి కార్యక్రమం ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇది న్యాయమైన కాదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇది న్యాయమైనటువంటి డిమాండ్. ఈరోజు ముఖ్యమంత్రి సీట్ అడగట్టారు, నీ ఎమ్మెల్యే సీట్ అడగట్టారు, లేదంటే నీ మంత్రి పదవి అడగట్టారు. అడుగుతున్నదల్లా రెగ్యులర్ అడుగుతున్నారు తప్ప ఈ ముఖ్యమంత్రి సీట్ కావాలని చెప్పేసి ఇవాళ ఈరోజు ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. మీరు ఎవరైనా ఈరోజు మంత్రి సీత ఉన్నది ఆడతల్లి మీరు అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ దాదాపుగా ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, ఇక్కడ అందరికి ఎక్కువ మంది ఉన్నారు. మీరు ఎందుకు ఎక్కువ మంది వచ్చిరంటే బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చారని మీరు ఎక్కువ మంది వచ్చిరా అంటే కదా. అందుకని ఇప్పుడు బస్సు ఫ్రీ కాబట్టి వీళ్ళందరూ ఎక్కువ మంది మహిళలందరూ సమ్మెలుస్తున్నారని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఈరోజు ఈ బస్సు గురించి మాట్లాడొచ్చారు. కడుపు గారి చెంది కింద 31 రోజుల నుంచి ఇక్కడ కొత్త నిర్బంధాలు వేస్తున్నప్పుడు పరిస్థితి ఉందని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి ఈరోజు అందుకని ఈరోజు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఉప్పులు పప్పులు ధరలు అన్ని పెరిగినాయి. ఈరోజు పెరిగిన ధరలు బట్టి నువ్వు జీతాలు పెంచాలి కదా. అయ్యప్ప నామస్మరణతో కొల్లూరు గ్రామ పరిసరాలు మారుమోగాయి. స్థానిక కౌన్సిలర్ మయూరి రాజుగౌడ్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ దేవతామూర్తుల వేషధారణలతో, తీరొక్క పూల అలంకరణతో, కేరళ డప్పు కళాకారుల నృత్యాలు, అయ్యప్ప భజన పాటలతో అత్యంత సుందరంగా ఏర్పాటు చేసిన మండపం శరణం అయ్యప్ప నామస్మరణంతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి, జిన్నారం మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింగరావు, ప్రతాప్ రెడ్డి, వడ్డే కృష్ణ, స్థానిక నాయకులు, అశేష భక్తజన సందోహం తరలివచ్చారు. రాజుగౌడ్ గారు మరి అయ్యప్ప పడి పూజ చాలా ఘనంగా గొప్పగా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈసారి 17వ మహాపడి పూజ చాలా అద్భుతంగా మరి వేలాది మరి స్వాములతోని భక్తులతోని మరి అంగరంగ వైభవంగా ఈ యొక్క పడి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మరి ఆ భగవంతుడు అయ్యప్ప స్వామి మరి రాజుగౌడ్ వారి కుటుంబ సభ్యులందరూ కూడా చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని వేడుకుంటూ మరి ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని వేడుకుంటారు. జై శ్రీరామ్. నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనంలో ఎంఆర్పీఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ఆయా రాష్ట్రాల్లో అమలు పరుచుకోవచ్చని తేల్చి చెప్పింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 1వ తారీఖు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్ని రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు 5 నెలలైనా తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ అమలు కాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు పరుచుకోవడానికి హైదరాబాద్ నడిబొడ్డున ఫిబ్రవరి 7వ తేదీన అంబేద్కర్ సచివాలయం ముందు భారీ ఎత్తున చేపట్టబోయే 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం ఎంఆర్పీఎస్ ఉద్యమంలో మాట కన్నా పాట డప్పు దరువులు ముఖ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు గోనిపట్టి కళ్యాణ్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు గుడిసే వెంకటయ్య మాదిగ, అంబేద్కర్ జాతర కమిటీ కోశాధికారి చంటి మాదిగ, నారాయణపేట జిల్లా ప్రజా కళామండలి జిల్లా అధ్యక్షులు రమేష్ మాదిగ, డప్పు కళాకారుల జిల్లా ఉపాధ్యక్షులు దుబాయ్ కృష్ణ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ఒక 20 మందితో మొదలైన ఉద్యమం ఈరోజు తెలంగాణ రాష్ట్రమనే కాకుండా దేశం మొత్తంలో కొన్ని 1,00,000 కోట్ల మందితో వ్యాపించిన ఉద్యమం ఏదైనా ఉందంటే ఒక ఎంఆర్పీఎస్ ఉద్యమం అనే చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఎంఆర్పీఎస్ స్థాపించిన తర్వాత మందకృష్ణ మాదిగ గారు ఆంధ్రలో పాదయాత్ర మొదలుపెట్టే హైదరాబాద్ చేరుకునే లోపు 20 లక్షల మంది పోగు చేసిన ఒక చరిత్ర గల నాయకుడు ఎవరంటే మందకృష్ణ మాదిగ గారని చెప్పుకోవచ్చు. మళ్ళీ అదేవిధంగా 2004లో ఎంఆర్పీఎస్ పోరాటానికి అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే దాదాపు అందరూ చెప్పినట్లు 24,000 ఉద్యోగాలు వచ్చినాయి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ కొందరు వ్యతిరేకులు దాన్ని కొట్టిపడేస్తే మళ్ళీ అప్పటి నుంచి గత 2020 ఇప్పటి వరకు పెన్షన్ పడుకుంటే వచ్చింది. మళ్ళీ 2014లో కూడా కేసీఆర్ మద్దతు ఇచ్చాం, రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి మద్దతు ఇచ్చాం, బీజేపీ కూడా మద్దతు ఇచ్చాం. కానీ 2023 ఎలక్షన్లో బీజేపీకి మద్దతు ఇచ్చినాక కేంద్రంలో బీజేపీ ఉన్నాక తర్వాత సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తారీఖు మొన్న ఆగస్టు 1వ తారీఖు వర్గీకరణ సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల్లో చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే తీర్పు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు అదే రోజు నిండు అసెంబ్లీలో వర్గీకరణ న్యాయమైనది, న్యాయబద్ధమైనది, మాదిగల వాట మాదిగ దక్కాల్సిందే అని చెప్పి నిండు అసెంబ్లీ సాక్షి చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ ఊసేయలేదు. ఆ ఊసేతకుండా మళ్ళీ కమిషన్ అన్నాడు ఇట్లా ఆదాయం చేసుకుంటూ వచ్చింది. కానీ మొన్న హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మాదిగల సభ జరిగితే ఆ సభకు వచ్చిన రేవంత్ రెడ్డి కూడా వర్గీకరణ చేస్తామని అంటున్నాడు. కానీ వర్గీకరణ మీద ఒక ఊసేతనట్ల సందర్భం అయినది. మా ఉద్యోగాలని అన్ని వెళ్ళి ఉద్యోగాలను తీసుకెళ్ళిపోయిన తర్వాత మరి వర్గీకరణ చేస్తే చేయకపోతే మా ఉద్యోగాలు నోటిఫికేషన్ లేకుండా వర్గీకరణ అయిన తర్వాతనే నోటిఫికేషన్ వేయాలని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజపతి నగరం మండలం మరుపల్లి బాలాజీ పాలిటెక్నిక్ కళాశాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
కొత్తగూడ పాఠశాల విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ఈ క్రీడల్లో విద్యార్థులు రాణించి పాఠశాలకు, మండలానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష. కావలి ఎంఆర్ఓ కార్యాలయం ప్రాంగణంలో పెట్రోల్ బంక్ నిర్మాణం. పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని అడ్డుకున్న టీడీపీ నాయకులు. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి పత్రికా విలేకరుల సమావేశం. రేపు విశాఖపట్నంలో జరిగే ప్రధానమంత్రి బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.